మీరు ఉపయోగించే ఏటీఎం కార్డ్ మిస్యూజ్ కాకుండా ఉండాలంటే ఈ 4 పనులు తప్పనిసరిగా చేయాలి. మీ ఏటీఎం కార్డ్ ఎవరైనా ఓసారి చూసినా మీ బ్యాలెన్స్ ఖాళీ చేసేయవచ్చు. ఒక్క చిన్న తప్పుతో మీరు డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మీ ఏటీఎం కార్డ్ సేఫ్ గా ఉండాలంటే ఈ 4 పనులు తప్పక చేయండి. ఒకటి, ఏటీఎం కార్డ్ మీద ఉన్నటువంటి నెంబర్లను ఎప్పుడు ఫోటో తీయవద్దు. ముందు వైపు కార్డ్ నెంబర్, వెనుక వైపు సివివి, ఇవి బ్యాంక్ హ్యాకర్లకు కావాల్సినటువంటివి. ఫోన్ గ్యాలరీలో కూడా ఈ డీటెయిల్స్ ఉంటే అవి క్లోడ్ స్టోరేజ్ లోకి వెళ్ళొచ్చు, జాగ్రత్త. ఇక 2, ఓటీపీ వచ్చిన వెంటనే చెక్ చేయండి, పైన ఓపెన్ చేయవద్దు. మీరు ఏదైనా పర్చేస్ చేయకపోయినా అకస్మాత్తుగా ఓటీపీ 1 టైం పాస్వర్డ్ వచ్చిందా, అర్థం కాని లింకులు, సందేహాస్పదమైనటువంటి బ్యాంక్ పేరు మీద వచ్చినా, మీ బ్యాంక్ నుండి వచ్చినట్టే కనిపించినా ఈ సమయంలో వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేసి అప్రమత్తంగా ఉండండి. ఇక 3, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ చేయండి. మీ కార్డ్ ఇంటర్నేషనల్ యూసేజ్ ఆన్ లో ఉన్నప్పుడు ఫారెన్ సర్వీసెస్ ద్వారా హ్యాక్ చేయవచ్చు. బ్యాంక్ యాప్ లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ చేసి ఉంచండి. ఇక 4, ఏటీఎం పిన్ ని ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చండి. పాత పిన్ ఎవరికైనా గుర్తుండవచ్చు, మారుస్తుండడం వల్ల భద్రత పెరుగుతుంది. ఎప్పుడు పాస్వర్డ్ స్ట్రాంగ్ గా మిశ్రమంగా ఉంచండి. మీ డబ్బును మీరే కాపాడుకోవాలి. ఏటీఎం కార్డ్ చాలా చిన్న వస్తువే, కానీ అది మీ ఫైనాన్షియల్ భవిష్యత్తును రక్షించగలదు, లేక నాశనం కూడా చేయగలదు.